ప్రైజ్ ద లార్డ్. శుక్రవారము సెప్టెంబర్ 6, 2024. ఈ రోజు దేవుని వాక్యము, ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనస్సును అణుచుకొనలేని వాడును అంతే. సామెతలు 25వ అధ్యాయము 28వ వచనం. గోడలో ఒక రంధ్రం, నా పువ్వులను ఏవో తినేస్తున్నాయి. ముందు రోజు పువ్వులు విచ్చుకున్నాయి, ఇప్పుడు అవి పూల గుత్తులు లేని కాండాలు. నేను నా పెరటి పరిధి చుట్టూ గమనిస్తూ తిరిగాను. నా చెక్క కంచెలో కుందేలు పరిమాణంలో రంధ్రం కనుగొన్నాను. కుందేళ్లు అందమైనవి కానీ ఇబ్బందికరమైన జంతువులు. నిమిషాల్లో పూల తోటను నాశనం చేయగలవు. చొరబాటుదారులు. నా జీవితంలో దైవిక స్వభావమునే పుష్పాలను తినేసే అవకాశం ఉందా అని నేను ఆశ్చర్యపోతున్నాను. సామెతలు 25:28లో ఇలా చెబుతోంది, ప్రాకారం లేక పాడైన పురము ఎంతో, తన మనస్సును అణుచుకొనలేని వాడును అంతే. పాత రోజుల్లో నగరంలోని ప్రాకార గోడ శత్రువుల దాడి నుండి రక్షించేది. ఒక గోడలో ఒక చిన్న రంధ్రం ఉన్నా సరే నగరం మొత్తం దాడికి గురి అయ్యే ప్రమాదంలో ఉన్నట్లే. చాలా సామెతలు ఆశా నిగ్రహానికి సంబంధించినవి. తేనె కనుగొంటివా, తగినంత మట్టుకే త్రాగుము అని జ్ఞాని వ్రాశాడు. ఆశా నిగ్రహము అనేది మనలను కాపాడే ఆత్మ యొక్క ఫలం. అసహనం, ద్వేషం, దురాశ ఇతర తెగుళ్ల నుండి మనలను కాపాడుతుంది. అవి మన జీవితంలోని దేవుని తోటలోనికి చొరబడి నాశనం చేయగలవు. ఆశా నిగ్రహం అనేది మన జీవితాల గోడలలో రంధ్రాలను గమనించి వాటిని మూసి ఉంచే ఆరోగ్యకరమైన మనస్సు. నేను నా జీవితపు పరిధిని పరిశీలించినప్పుడు నేను కొన్నిసార్లు హాని కలిగించే రంధ్రాలను చూడగలను. అవి నేను పదే పదే ప్రలోభాలకు లొంగిపోయే విషయాలు. అవి నేను మాటి మాటికి శోధనలో ఓడిపోయే పరిస్థితులు, అసహనంగా ఉండే పరిస్థితి. అటువంటి చొరబాటుదారుల నుండి నన్ను రక్షించడానికి నా జీవితంలో దేవుని యొక్క ఆరోగ్యకరమైన మనస్సు గల ఆశా నిగ్రహము నాకు ఎంత అవసరమో. మీ హృదయ గోడలలో మీకు ఏ రంధ్రాలు కనిపిస్తున్నాయి ఆలోచన చేయండి. ప్రార్థన. ప్రియమైన దేవా, చొరబాటుదారుల నుండి దయచేసి నన్ను రక్షించండి. నా జీవితంలో ఆశా నిగ్రహము అనే ఫలాన్ని పెంచమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.